ముందుగా ఈ జాషువా వేదికపైకి రాగానే నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఎప్పుడూ ఈ హాల్కైతే రాలేదు. విజయవాడకే ఒక అద్భుతమైనటువంటి కళా వేదికలాగా నేను భావిస్తున్నాను. విజయ వాటికలో విజయ వేదికలాగా ఉంది. ఇది జాషువా విజయ వేదికలాగా ఉంది. ప్రారంభంలో పాటలు వినిపించిన అనిల్ కుమార్, మమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానించిన నారాయణ గారు, అంతే కదా నారాయణ గారు, జాషువా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు సునీల్ కుమార్ గారు, ఎంబీవీకే కార్యదర్శి మురళీకృష్ణ గారు, మేడం మాకు ఫోన్ చేసి ఈరోజు నేను ఐలాపూర్ రాగానే కనిపించినటువంటి మేడం స్వరూపరాణి గారు, మాకు విశాఖపట్నం వెళితే సముద్రం కన్నా ముందు జ్ఞాపకం వచ్చే వ్యక్తి నరసింహరావు సార్. మాకు ఇప్పుడు మీరు విన్న విశాఖ ఉక్కు సాంగ్, ఆ అక్షరాలు, ఆ పొందిక, ఆ ఆవేశం అది నాది. కానీ దానికి ఆ విషయం అనే రక్తదానం చేసింది నరసింహరావు గారు. ఎందుకంటే మధుగారు ఇక్కడ ఉన్నారు, మన పూర్వ పార్లమెంటు సభ్యులు ఉన్నారు, పెద్దలు. నరసింహరావు గారు హైదరాబాద్కి వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయబోతున్నారు, దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నాము, మీరు పాటలు రాయాలంటే నాకు ఆ సబ్జెక్ట్ ఏం తెలియదు సార్, ఎలా నేను రాయగలను అంటే, మీకు సబ్జెక్టు పాట రాసేంత దాకా మీకు నేను ఎంతసేపు ఎన్ని రోజులైనా సరే మీతో కూర్చుంటున్నానని సరే హైదరాబాదులో సార్ విశాఖపట్నంలో కూర్చుని దానికి ఆ పాటనే ప్రాణానికి ఒక బ్లడ్ డొనేట్ చేసినటువంటి నరసింహరావు గారిని నేను ఇప్పుడు ఈ వేదిక నుండి వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్ననే ప్రైవేట్గా చెయ్యము అన్నట్టుగా ఒక ప్రకటన వచ్చినట్టుగా తెలిసింది. అది నిజంగా మనం విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటువైపు సాహితీవేత్త, నాకు చిరకాల మిత్రుడు నారాయణరావు గారు ఉన్నారు అక్కడ. ఆయనతో అనేక సార్లు నేను వేదిక పంచుకున్నాను ఇక్కడ. అట్లాగే విజయవాడ నేను తొలిసారి ఇచ్చినప్పుడు నన్ను ఆకాశమంత కౌగిలితో ఆదుకున్నటువంటి, హత్తుకున్నటువంటి జేపీ, ఆల్ ఇండియా రేడియో జేపీ ఉన్నారు ఇక్కడ. మిత్రులందరికీ నమస్కారం. విజయవాడలో మనం శ్రమకావ్యం ఒకసారి చేసాం, శ్రమకావ్య గానం ఒకసారి జరిగింది ఇక్కడ. ఇది 56వ శ్రమకావ్య గానం సార్. ఇది 2 రాష్ట్రాల్లోనూ. ఇంత పూర్వం 55 సార్లు చేశాను నారాయణరావు గారు, ఇది 56వది. నిన్ననే అనుకుంటా తెలుగు భాష దినోత్సవం. 56 అక్షరాలు కదా తెలుగు, ఇది 56వ శ్రమకావ్యం. ఈ శ్రమకావ్యం రాయాలని ఆలోచన నాకెందుకు వచ్చింది? దీంట్లో నన్ను విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ నేను ఒక సుదీర్ఘమైన ప్రయోజనాన్ని ఆలోచించి కొన్ని పౌరాణిక ప్రతీకలను నేను వాడుకుంటూనే ఈ శ్రమకావ్యాన్ని నేను రచించడం జరిగింది. దాదాపు ఇది 56 సార్లు చదవడం, ఈ పుస్తకాలన్నీ కూడా అయిపోయినాయి, మళ్ళీ 2వ ప్రింట్కి రాబోతూ ఉంది. ఇది
రామాయణం అంటే ఆయనం అంటే ప్రయాణం. రాముడి యొక్క ప్రయాణం రామాయణం. శ్రమ యొక్క ప్రయాణం శ్రమాయణం. శ్రమాయణం. రాముడు ముందువాడు అనుకుంటే, ఇంకా పూర్వం వెళ్ళి విష్ణువు ముందువాడు అనుకుంటే, నా ప్రశ్న ఏంటంటే, విష్ణువు పెట్టుకున్న కిరీటం మాత్రం విష్ణు తయారు చేయలేదు, ఒక కంసాలనే శ్రామికుడు తయారు చేశాడు. శంకరుడే మొదటివాడు అనుకుంటే, ఆయన చేతిలో ఉన్న డమరుకాన్ని, ఆ చర్మ వాయిద్యాన్ని మాత్రం శంకరుడు తయారు చేసినట్టు ఎక్కడ దాఖలా లేదు. అంటే శ్రమ ఉంది ముందు. శ్రమ రెండు రకాలు. ఒకటి బౌద్ధిక శ్రమ, మేధాశ్రమ. ఒకటి శారీరక శ్రమ. ఈ పోడియంలో మీకు, ఈ పోడియాన్ని చూసినప్పుడు మీకు దీని ఆకారం కనిపిస్తూ ఉంది, కానీ ఇందులో ఇద్దరు ఉన్నారు. ఈ పోడియాన్ని ఇలా తయారు చేయాలనేటువంటి ఒక మేధాజీవి ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు. దాన్ని కార్యరూపంలో దాల్చిన ఒక వడ్రంగి ఉన్నాడు. ఈ చెయ్యి నేను ఇట్లా పెట్టుకున్నప్పుడు మేధావి యొక్క ఆ బ్రెయిన్ చైల్డ్ కనిపించినట్టు వడ్రంగి యొక్క చెమట చల్లదనం కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా సరే, శారీరక బౌద్ధిక శ్రమయే ఈ శ్రమైక జనతా సిద్ధి అనేది ఇందులో ప్రధానమైన అంశం. పౌరాణిక భాషలో చెప్పాలంటే శ్రమాయణం శ్రమ విశ్వరూపం వెరసి శ్రమేతి కావ్యం ఈ శ్రమ కావ్యం. నాటి నుండి నేటి వరకు యుగాలు మారినా, తరాలు గడిచినా, నేను శ్రమని ఎలా తీసుకెళ్ళానంటే శ్రముడు అని ఒక పేరు పెట్టా. ఆ పేరు ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 100 ఏళ్లకో సంబంధించింది కాదు. అది ధారావాహికమైన పేరు, శ్రముడు. అక్కడ స్వరూపరణి గారు ప్రశ్న వేస్తుంది, శ్రముడుయేనా, శ్రముడుయే అంటే లేదమ్మా, శ్రమి కూడా ఉంది. ఈ మొత్తం ఈ కావ్యంలో ఇద్దరు కథానాయికలు, నాయకులు, శ్రమి శ్రముడు. శ్రమి అని ఎట్లా పెడతావు నువ్వు పేరు అని ఒకటి అడిగితే, యముడి భార్యకు యమి అని నువ్వు ఎట్లా పెట్టావో శ్రముడు భార్యకు శ్రమి అని నేను పెట్టానని చెప్పా. పురుషుడి పేరు శ్రముడిగా, స్త్రీ పేరు శ్రమిగా సాగింది ఈ శ్రమహాప్రస్థానం. వెనక్కి వెళితే అమ్మ కడుపులో బిడ్డ దాకా వెళ్ళి ఆగిపోతాం. అంతకన్నా ఇంకా వందల వేల ఏళ్ల వెనక్కి వెళ్ళి ఆదిమానవుణ్ణి పరికించి పఠించి తిరిగి నేటిదాకా నడుస్తూ, గమనిస్తూ, వివరిస్తూ, కవిత్వీకరిస్తే మన శ్రమకావ్యం తయారైంది. శ్రమలో నిమగ్నమైన మనిషి శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. ఇది నా ప్రతిపాదన. శ్రమలో నిమగ్నమైన మనిషి శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. శ్రమతో మమేకమైన మనిషి ఆరపులోంచి సంగీతం పుట్టింది. ఇది నా సిద్ధాంతం. సత్యాన్ని కేంద్ర బిందుగా చేసుకొని మానవాకృతి పొందిన ఆ మహాప్రయాణంలో మనిషి సాధించిన ఆ మహోన్నత పురోగతిలోనూ మానవుని భౌతిక బౌద్ధిక శ్రమ ఎలా అన్నింటా తానే అయ్యిందో తెలిపే ఊహాజనిత వాస్తవం, వాస్తవాధారిత కాల్పనికం నేను రాసిన ఈ శ్రమ కావ్యం. ఇది ముందుగా మీకు నేను విన్నవించుకుంటున్నది. శ్రమ చాలామంది మిత్రులు
ఇప్పుడు చాలా బాగా పాడతాడు, మంగళగిరి కాశీ వచ్చాడు. అన్నేదో పాట పాడతాడని అనుకుంటే ఏంటి కవిత్వం వినిపిస్తున్నాడు. ఇది నేను కావ్య రూపంలో రాసింది. దీనికన్నా ముందు పట్ట 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 పచ్చమట్ట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇది ఎప్పుడో రాసిన పాట. ఒక పని మాత్రమేనా, పాట మాత్రమేనా పని నుంచి పుట్టింది? సమస్తం శ్రమలోంచి వచ్చిందనే ఒక కాన్సెప్ట్, ఒక కేంద్ర బిందువును ఆధారం చేసుకుని ఈ కావ్యం రాయడం జరిగింది. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఇది ఈ కావ్యానికి మూల బీజాలు. ఇవి నేను ఎప్పుడో రాసిన పాటలు. ఒక సుదీర్ఘమైన కావ్యం అనగానే పాటతనం కన్నా కొంచెం చిక్కగా ఉంటుంది, కొంచెం ఆలోచించదగినట్టుగా ఉంటుంది. ఒక మహాప్రస్థానం, ఒక అమృతం కురిసిన రాత్రి, ఒక విశ్వంభర, ఈ స్థాయిలో శ్రమకు స్థానం వహించాలనే ఒక పట్టుదలతో రాసినటువంటిది ఈ శ్రమ కావ్యం. కావ్యంలో ఒక సంప్రదాయం ఏంటంటే శ్రీతో మొదలు పెట్టాలని. ఇంకొక అవకాశం ఉంది, జయ అని కూడా మొదలు పెట్టవచ్చు. అంటే నేను కొన్ని కావ్య సంప్రదాయాలను పాటిస్తూనే నా యొక్క భావజాలాన్ని, మన యొక్క భావజాలాన్ని, శ్రమ భావజాలాన్ని పెట్టే ప్రయత్నం చేశా. జయ అనే మాటతో కూడా జయ జయ సమగ్రాంతర సర్వం అని మొదలు పెడతాడు కర్పూర వసంతరాయల్లో నారాయణ రెడ్డి గారు. జయ అంటే ఒక అర్థం మహాభారతం, జయ కావ్యం అంటే మహాభారతం. నేను శ్రమను ఎలా చూస్తున్నాను అనే దానితో ఈ కావ్యం మొదలవుతుంది. నేను ఎలా చూస్తున్నాను శ్రమను? జయ కావ్యం మొదలెడుతున్నాం. జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాస కవి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీలా నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. हम किसी से कम नहीं. విశ్వరూపమే మహారూపమైనప్పుడు శ్రమ అంతకన్నా పెద్ద విశ్వరూపం. అట్లా చూస్తున్నాను నేను. రణక్షేత్రమున వ్యాస కవిర్షి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. అలాగే పల్లె కవి పద పదమ్మున కవితామృతము వెదజల్లు కవి పోతన్న రేపల్లె తల్లి యశోద నేత్రాలతో గోపాల బాలుని నోట 14 భువన భాండాలను చూసిన తీరు నేను చూస్తున్నాను శ్రమ స్వయంభూ భువన భాండంబు. సిద్ధార్థుడు అర్ధరాత్రి అంతఃపురాణతన హంసతూలికా తల్పాన అటు కదలి ఇటు కదలి భార్య బిడ్డల వదలి రాచనగరున తన కంట దుఃఖ వైవిధ్య దృశ్యాలు కాంచినటుల నేను కనుచున్నాను శ్రమ సహస్రానేక వైవిధ్య దృశ్యాలు. శ్రీ 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 మహాకవి
మహాప్రస్థాన నిర్మాణ క్షణుడు కాకమునుపే తన చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నగ్న భయోద్విగ్న సత్యోద్వేగ సాక్ష్యాల్ని వీక్షించినట్టు నేను వీక్షిస్తున్నాను ప్రస్థానాన్ని ప్రస్థానాన్ని. జ్ఞానపీఠి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠి మానవీయ కేంద్ర సాహితీ ఘనాపాటి సినారే విశ్వంభర శ్రీకార యోచనకు ముందే హృదయాక్షులతో కావ్య భూమికను సాక్షాత్కరించుకున్నట్టు నేను సాక్షాత్కరించుకుంటున్నాను శ్రమ భూమిక సర్వ విశ్వంభరతను, శ్రమ సత్య శ్రమ సుందరత సాంద్రతను, శ్రమ కర్తగా కర్మగా క్రియగా కొనసాగు ఈ శ్రమైక జగతి పురోగమనాన్ని, ఈ శ్రమైక జగతి గమనాన్ని నేను గమనిస్తున్నాను. శ్రమ ఆది శ్రమ మధ్య శ్రమ ఆది మధ్యాంతాతీతముగా దిగ్దిగంతములను ఆక్రమించిన శ్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను. ఇది మొదటి చాప్టర్ అన్నమాట. శ్రమ ఎప్పటిది? బోయడు వాల్మీకి, బోయడు రామాయణ పల్లకి బోయడు కాకముందు ఏమైంది? బోయడు రామాయణ పల్లకి బోయడు గాకముందు నిర్ధయాత్ముని నోట శృతి లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకము కాకముందు ఏమైంది? జంటగోల్పోయిన క్రౌంచ పక్షి కంట నీరిడుట కన్న ముందే కిరాతుని శరాఘాతానం క్రౌంచము ధరాతలాన ఈశ్వరార్పణము కాకముందు వేటగాడు వేటుగాడుగా గురిపెట్టి పక్షిని వీక్షించుట కన్న ముందున్న శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను. రరాటిక అంటే లలాటిక. ఇక్కడ నేత్రం ఉన్నవాడు శంకరుడు కదా. రరాటికా నేత్రాగ్నికీల స్వరపేటికా గరళాగ్ని జ్వాల నిలువున దహిస్తుందని మంచు కోనలో నెలవుగొని పార్వతీ సతి పూజ్యపతిగా హిమ పర్వత శిఖరాగ్రపతిగా చల్లగా గంగ చల్లె జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున అ ఇ ఉన్ రులుక్. ఇది కొందరికి తెలియదు. చెప్తారు ఏంటంటే పరమేశ్వరుని సూత్రాల్లో డమరుకం ఇలా అనగానే రుక్ అంటది సార్. అది రుక్ అనలేదంట, ఆ ఈ రుక్ అందంట. అది వాళ్ళు చెప్తారట అనమాట. రుక్ అనలే, అది ఆ ఈ ఉన్ రులుక్ అందనమాట. నేనేమంటున్నాను, చల్లగా గంగ చల్లే జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున ఆ ఈ ఉన్ రులుక్ అమరక ముందున్న శ్రమ ఓనమాలను శ్రమేశ్వర సూత్రాలుగా నేను ప్రకటిస్తున్నాను.
సామవేదము, సంగీతం సామవేదం నుంచి వచ్చిందని ఒక మాట. సామవేదము సప్తస్వర నిక్షిప్త రసామవేదము గాకముందే, సామవేదము మగరిస నిదపతో, మొదలు మగరిస నిదప ఫస్ట్, తర్వాత సరిగమ పదని, మగరిస నిదపతో మధ్యమ గ్రామ వేదము గాకముందే, సామవేదము సరిగమ పదనితో షడ్జమ గ్రామ వేదము కాకముందే, సామవేదము గాన జననిగా నిర్ధారణకు రాకముందే, చతుర్ముఖ విధాత గానమును సామవేదమున ఇముడించకన్న ముందున్న శ్రామవేదాన్ని శ్రమ సామవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను. గోర్కి అమ్మ కథ చెప్పకముందు, టాల్స్టాయ్ సాహితీ యుద్ధము శాంతించకముందు, షేక్స్పియర్, అగాధ క్రిస్టి, రవీంద్రుడు, శరత్, ప్రేమచందు, సుబ్రహ్మణ్య భారతి కవిత కథా కథన హారాలకు నాటక రచనలకు సిరా తెర ఎత్తక ముందు, కథన కుతూహలం పూలు ఏరుకున్నట్టు శ్రమ కవిత కథా కథన కావ్యానికి సిరా పుష్పాలను ఏరి మాల కడుతున్నాను. పోచమ్మ, పోతరాజు, సర్వాయి పాపన్న, బీరప్ప, జాంబవంతుల చారిత్రక కథాలాపనలకు చిందులు, శారదాకారులు, బీర్ల కథకులు, వివిధ కుల వృత్తి జానపదులు చరిత్ర మూల కథల నెమరేసుకొని గొంతు సవరించుకున్నట్టు శ్రమ చారిత్రక కథా కావ్యాలాపనకు నేను గొంతు సవరించుకుంటున్నాను. రాళ్లను కరిగించగల కళ, వర్షాలను కురిపించగల కళ, కన్నీళ్లను పలికించగల కళ, దీపాలను వెలిగించగల కళ, శంఖాలను పూరించగల కళ, సమరాలను ఉరికించగల కళ, నాద కళనొకదాని నిమ్మని సురదొర బ్రహ్మని అడగ కన్న ముందున్న శ్రమ కళా పూర్ణోదయాన్ని నేను సృష్టిస్తున్నాను. శిలువపై యేసు రక్తము తడిసి, బాగా వినాల్సిన లైన్స్ ఇవి. శిలువపై యేసు రక్తము తడిసి, క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు, మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము మతము రాకన్న ముందు, హిందూ జీవన సంస్కృతి హైందవ మతము అవకన్న ముందు ఉన్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. మతాలని తనకు చస్తున్నారు కదా సార్, వస్తున్నా. అందుకే హైందవ మతము అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను సాధికారికంగా నేను ప్రకటిస్తున్నాను.
ఉంటాను మీ సాక్షిగా. శ్రమ అనే దానికి నేను ఎలా చూస్తూ వచ్చాను, శ్రమ ఎలా రామాయణం కన్నా ముందుంది, శివాయనం కన్నా ముందుంది అనే ఘట్టం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఈ విజయనగరంలోని జాషువా వేదిక నుండి లేదా మాకినేని బసవపున్నయ్య గారి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక గాఢమైన అడవిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు శ్రీకరారణ్యమది భీకరారణ్యమది, శ్రీకరారణ్యమది భీకరారణ్యమది, ప్రాణుల శరణ్యమది, ప్రకృతి కారుణ్యమది భీకరారణ్యమది. పాలిచ్చే జంతువుల పాలివని పక్షుల వెన్నెముక గల పాములెముకలెరుగని వాన పాముల అరణ్యమది, ప్రాణుల శరణ్యమది. శీతలారణ్యమది భూతలారణ్యమది, ఆకుపచ్చని మట్టి అధిక చక్కని రాతి పర్వతారణ్యమది, ప్రకృతి కారుణ్యమది. కొండ చిలువల పట్టి ఖండ ఖండగా చీల్చి చెండాడే, ఇది కంపల్సరిగా చెప్పాల్సిన వేదిక ఇది. కొండ చిలువల పట్టి ఖండ ఖండగా చీల్చి చెండాడే, ఎర్రెర్ర గండు చీమల దండు దండి దండకారణ్యమిది. కొండ చిలువల పట్టి కండ కండలు చీల్చి చెండాడు, ఎర్రెర్ర గండు చీమల దండు దండి దండకారణ్యమది, అగ్నిపూ దండకారణ్యమది. తొలి నరుని కరస్పర్శలెరుగని అరణ్యమది, తొలి నరుని స్వర స్పర్శలెరుగని అరణ్యమది, తొలి నరుని పదముద్రకు ఎదురు చూచే అరణ్యమది, తొలి నరుని పదముద్రకు ఎడద సాచిన అరణ్యమది, ప్రాణుల శరణ్యమది, ప్రకృతి కారుణ్యమది అరణ్యమది. స్తన్యజాతి జంతువుల కణతలలో గల కనులు. జంతువుల్లో స్తన్యజాతి ఉంటుంది. స్తన్యజాతి జంతువుల కణతలలో కనుల నెలవు ముఖమండలంలోనికి జరగడానికి, రెండు కనులకు ఒకే దృష్టి సమన్వయ శక్తి కలగడానికి, తత్ఫలంగా పదునెక్కి ముందు చూపు పెరగడానికి, ఆ తదుపరి ముందు కాళ్ళు చేతులుగా సమూల మార్పు చెందడానికి వేల వత్సరాలు 4 కాళ్ళ వనచరాలు పడిన శ్రమలు ఎన్నో. నడిచి 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 దారి లేని అడవినబడి నడిచెళ్ళిన యోజనాలు ఎన్నో. ఆ శ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో, యోజనాలు ఎన్నో, శ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. గడిచి 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 గడిచిపోయిన యుగాలు ఎన్నో, ఆ శ్రమలో జరిగిన ప్రయోగాలు ఎన్నో. 4 కాళ్ళుగా ఉన్న జంతువు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆ నడుస్తున్నప్పుడు నడక తీరు మారినప్పుడు ఒక
4 కాళ్ళ చతుష్పాదులు ద్విపాదులుగా ఎలా ఎదిగినారు అనేటువంటి ఖండాన్ని నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే పల్లెటూరి పాదచారి నడిచెళ్ళే తరుణంలో భారాలను మోయలేక భుజం మార్చి మరో భుజం సేద తీర్చినట్టు, ఇక్కడ ఉన్న బరువు ఉంటే కాసేపు ఇటువైపు పెట్టుకుంటాడు, ఇక్కడ బరువు అయితే ఇటు పెట్టుకుంటాడు. అది శారీరక స్వాభావిక లక్షణం. పల్లెటూరి పాదచారి నడిచెళ్ళే తరుణంలో భారాలను మోయలేక భుజం మార్చి మరో భుజం సేద తీర్చినట్టు 4 పాదాలతో నడుస్తున్న వనచరులు 4 కాళ్ల శ్రమనంతా వెనుగాళ్లకు అప్పగించి మునుగాళ్లకు తమ తామే విరామాన్ని ప్రకటించి నడిచి 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 క్షణం క్షణం దినం దినం ఏడాదులు యుగాదులు తరం వెనుక తరం గడిచి మరో తరం తరం నిరంతరం అలా అలా శరీర బరువును మోస్తూ నడుస్తున్న వెనుక కాళ్ళ పిక్క బలం పెరిగింది, పిరుదుల స్థితి మారింది, పునరుత్పత్త్యంగ లింగ రంగస్థలి మారింది, అడ్డంగా ఉన్న వెన్ను నిట్ట నిలువు నిలిచే దన్ను, వెన్నుతోని నిటారుగా నిక్క పొడుచుకుంది రొమ్ము, తొడ కండలు తిరిగింది, మెడ మార్పిడి జరిగింది, మునుగాళ్లకు వెనుగాళ్లకు వ్యత్యాసం పెరిగింది, కొమ్మ వంచి పండు నోటికందించే పని ముందు కాళ్ళకొచ్చింది, మునుగాళ్ల వేళ్ల మధ్య చర్మం తెగిపోయింది, వేరు వేరుగా వేళ్లను కదిలించే శక్తి మునుగాళ్ల కీళ్లకొచ్చింది, భూతలాన వానర కులాన మహాద్భుత మలుపు ఇక్కడే జరిగింది. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. ఇది మొత్తం చదివితే 4.5 గంటలు అవుతుంది. కాబట్టి నన్ను ఏమంటారంటే అక్కడక్కడ గంతులు వేస్తూ స్థాళీ పులాకం అంటారు, స్థాళీ పులాకంగా మీకు ఆ ఘట్టాలు వినిపిస్తూ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఉడతను చంపుటకు పెద్ద బడిత దొరకనప్పుడో రాతి బండ దొరకనప్పుడో అటు పరుగిడి ఇటు పరుగిడి, అటు శ్రమపడి ఇటు శ్రమపడి రాయో రప్పో పుల్లో పుడకో విసిరితే గాయపడి ఆ ఉడత దొరికినప్పుడే చిన్న రాయి సైతం ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. ఎందుకంటే ఎలుకను చంపడానికైనా ఇంతలా రాయి తీసుకొచ్చి ఎత్తేసేవాడు, ఏనుగును చంపడానికైనా అంత పెద్ద రాయి వేసేవాడు. ఆ రాయి దొరకనప్పుడు ఒకసారి చిన్న రాయిని ప్రయోగిస్తే అది దొరికిపోయింది. ఓహో, రాయి కూడా పనికొస్తుందా అనే జ్ఞానం ఆదిమానవుడికి కలిగింది. అడవి తగులబడి, ఇక్కడ మీరు గమనించాల్సింది శ్రమ యొక్క ఆలోచన. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనబడగానే పరిగెడుతున్నారు, అడవి తగలడిపోయింది. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనబడగానే ఆకలవుతోంది. ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే ఆ కాలుతున్న పందిని ఆకలి అట్లా ముట్టుకున్నాడు, సుర్రుమని కాలింది. ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే హా అని చేతి వేలు నోట పెట్టగానే గోటికి అంటిన కాలిన జంతు మాంసం ముక్క నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా
పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది శ్రమికి. ఓ, ఇదేదో పచ్చి మాంసం కన్నా ఇది కాస్త టేస్ట్గా ఉంది అని మొట్టమొదటి ఆలోచన వచ్చింది. అమ్మాయికి వచ్చింది ఆలోచన. పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది. కారు చిచ్చులో కన్న నిప్పు, వానకారు మబ్బులలో కన్న నిప్పు, కటిక చీకటిని త్రుటి కాలము కనుదూరము చేసే నిప్పు, ఆ నిప్పే అరణ్యాన్ని కాల్చేసిన ఆ నిప్పే తొలి మానవ మెదడులో భావ దారిద్ర్య అరణ్యాన్ని మెల్లమెల్లగా కాల్చివేసి మనసు పొరలలోన వెలుగు పొగను ప్రసారించింది. ఆ నిప్పు రావలే, ఆ నిప్పుకు అధిపతి కావలే, ఆ నిప్పు సొంతము కావలే. రాతి యుగ మానవుని మెదడున రాజుకొనే యోచనగా నిప్పు, అహోరాత్రులు రాతి మనిషిని అంటుకొని వెంటాడే నిప్పు. నిప్పు కోసం ఎన్ని తిప్పలు పడెనో శ్రముడు, నిప్పు కోసం ఎన్ని ముప్పులు పొందెనో శ్రమి. ఏళ్లకేళ్ళు అడవి నిప్పును తెచ్చుకొని కాపాడుకున్నా నిప్పును పుట్టించే యోచన మరవలేదన్నడు శ్రముడు. మబ్బు మబ్బు కరుసుకుంటే మింటిలోన మెరపు నిప్పు, రాయి రాయి ఒరుసుకుంటే రవ్వల రూపములో నిప్పు, కొమ్మ కొమ్మ రాసుకుంటే కోనలోన కొరవి నిప్పు, కొమ్మ కొమ్మతో మరి కొయ్య కొయ్యతో కర్ర కర్రతో రాసి చూస్తే, కొయ్య కొయ్యతో రాసి చూస్తే కొరత లేని కొత్త నిప్పు. నిప్పు సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది తన సహచరుడు శ్రముని మెప్పు, ముసిగేసిన దూర దూర వలపు నిప్పు. ఇలా నిప్పును సాధించుకున్నది శ్రమి. జరుగుతూ ఉంది కాలం. నేను సార్ మీరు భలే కనిపెట్టారు సార్. సార్ ఇక్కడ దాకా నేను మా బాబు అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ సినిమా వాళ్ళు నన్ను ఈ కావ్యం రాయనిస్తలేరని ఒక 3 నెలలు సెలవు పెట్టుకుని అమెరికా వెళ్ళా. ఇప్పుడు మీకు చెప్పిందంతా నేను ఇది అమెరికాలో మా బాబు ఇంట్లో రాశా. ఒక దగ్గర నా మనస్సు ఆగిపోయింది, మేధస్సు పనిచేయడం మానేసింది. బాణం ఎలా పుట్టుంటుంది అనేది నాది. ఏదైనా జంతువుని చంపాలంటే దగ్గరికి పోయి ఓ రాయెత్తేయాలి, లేదా దగ్గరికి పోయి దాన్ని చంపాలి. ఎలా? ద ఫస్ట్ మిషన్ ఆన్ ది ఎర్త్ బాణం, మొట్టమొదటి యంత్రం సార్ అది. ఇది నా అనుభవం చెప్తున్నా. ఎటు తోచట్ల 3-4 రోజులు ఉత్తనే గడిపేశాను. ఒకసారి మా బాబు నాన్నమ్మని వాళ్ళ హోటల్కి వెళ్దాం తినడానికి అని చెప్పి తీసుకెళ్ళాడు. వెళ్ళాం. నాకు పెద్దగా ఈ అమెరికా మనకు పెద్దగా ఉండదు కదా సార్. వెళ్ళాను. అయితే అక్కడ స్ప్రింగ్ డోర్ ఉందండి. నేను ముందెళ్ళా. నా వెనక ఒక ఆంగ్లో ఇండియన్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఉన్నారు. నేను షర్ట్ పని పోయి దాన్ని నెట్టేసి నేను లోపల పోయినా, కానీ అది వెనకోడికి తగులుతుంది అన్నది ఆలోచన నాకు రాలా. అంతే కదా, వాడు మొహం బయలుపోద్ది కదా మనం ఇట్లా పట్టుకోపోతే. నేను అలా ముందుకెళ్ళిపోయి దాన్ని వదిలేసా. మా బాబు నా పొరపాటు గమనించి వాడు గమ్మున వెనక నుంచి వచ్చి అట్లా ఆపాడు. ఆపగానే ఆ అమ్మాయి నా దిక్కు అలా చూసింది. అంటే బహుశా లోపల కంట్రీ బ్రూట్ అని తిట్టొచ్చు బహుశా. నాన్న, మావాడు చెప్పాడు, కొడుకు కదా నాన్న అట్లా వదిలేయద్దు నాన్న,
వెనక వాళ్ళ మొహం పగిలిపోద్ది నాన్న అని చెప్పాడు. నేను లోపల పోయి కూర్చోబోతుండగానే నాకు ఆర్కిమిడిస్ బరువును కనుక్కోవడానికి నీళ్ళల్లో దూకినప్పుడు టక్కన తెలిసిపోద్ది మునిగగానే. మీకు తెలుసుగా సూత్రం, తెలుసు కదా ఆర్కిమిడిస్ సూత్రం. అప్పుడు ఆయన స్నానం చేస్తున్న మనిషి అట్లాగే యురేకా యురేకా అని బయలుదేరుతాడు బజార్కు. నేను కూడా మావాడేమో కొంచెం నన్ను తిడుతున్నాడు, నేను యురేకా అని అరిచా. ఏంది నాన్న నేనంటుంటే ఏం లేదు లేరా నాకు అర్థమైపోయింది అనుకున్నాను నేను. అక్కడ ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. వెనుక వచ్చే వాడి ముఖం గాయపరిచినప్పుడు దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా? దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే కనిపించని ఆయుధమేదో ఉందని స్ఫురించింది శ్రమునికి. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టి కనిపించని ఆయుధం ఒకటి ఉందని స్ఫురించిన ఆ శ్రమునికి, దెబ్బతిన్న ఆ శ్రమునికి మేధస్సున సృజనాత్మకమగు ఆలోచనల అమ్ముల పొదకు పాదు పురుడు పోసుకుంది. లాగి వదిలితే తగిలిన దెబ్బ ముఖానికి ఒకసారే, వాడికి ఒకసారే తగిలింది. కానీ లాగి వదిలితే తగిలిన దెబ్బ మేధస్సుకు ఎన్నిసార్లు? 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, లెక్క పెట్టలేనన్ని సార్లు లాగి వదిలితే తగిలిన దెబ్బ ధ్వనులై, ప్రతిధ్వనులై, ధ్వని కంపనలై, ప్రకంపనల కంపనలై నిద్ర పట్టనివ్వలేదు ఆ శ్రమునికి. దెబ్బతిన్న ఆ శ్రమునికి దూరము నుండి మహాబలుడైన శత్రువుని, దూరము నుండి మహాబలమైన జంతువుని చేతికి నెత్తురంటకుండా, చెయ్యి కలపకుండా మట్టుబెట్టి తీరాలని మనసులోన మరుగుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది ఇంకొక వైపు. ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉన్నదనే బలీయ విశ్వాసం శ్రమునిలోన మరోవైపు. దేవులాట, వెదుకులాట, కొసమెరుపు, పుట్ట గుట్ట, చెట్టు గట్టు లాగి వదలడానికి ఒదిగే ఒక కర్ర కోసం గవేషణ. ఎన్ని చెట్లు చూశాడో, ఎన్ని కొమ్మలొంచారో, శ్రమ, ఎన్ని పొదలు వెదికారో, ఎన్ని మైళ్ళు నడిచారో. ఎదురుగా నిలువెత్తు పొదలుగా వెదురు పొద, వేల ధనుస్సులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వేల ధనువులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వెదురును వంచాడు, వంగలే. వెదురును చీల్చాడు, వంగింది. వంచిన వెదురు బద్దనాపేందుకు, చుట్టేందుకు, కట్టేందుకు, పట్టి ఆపి ఉంచేందుకు పట్టి ఆపి ఉంచేదేదో ఒకటి కావాలని పూల తీగ, ముళ్ళ తీగ, సిబ్బి తీగ, చెట్ల తీగ తెగుతుందని, ఏది సరిపోదని ఆలోచన, పరిశోధన, పరిశీలన. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. తను తిని వదిలిన చర్మం, ఎంత కొరికినా సాగి తెగని చర్మం, ఎంత నమిలినా తెగక సాగిన చర్మపు నరం నారిగా మలిచి, వెదురు నుంచి బిగించి, ధనువుగా నిర్మించి, దృఢమగు పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి, ములుకులుగా తగిలించి, ములుగర్రలాగా ములు పుల్ల అనే బాణం పుల్ల తయారించి సంధించను మొదటి శరం. కుప్ప కూలె క్రూర మృగం సాధించిరి ఆదిమ శ్రములానాడే తొలి యంత్రం.
మన పూర్వజులైన శ్రమలు సృష్టించిరి తొలి యంత్రం, తొలి మారణ యంత్రం, ఇంధన మెరుగని యంత్రం. సంకుల సమరం లేకనే శత్రువును కూల్చివేసి సుదూరంగా ఉండి వేట త్రుటి లోపల ముగించేసే, శత్రు కంటపడకుండా ప్రత్యర్థిని నేల కూల్చే ప్రతిభాన్విత యంత్రం. రాబోయే త్రేతాయుగ రామబాణానికి, రాబోయే త్రేతాయుగ బాణానికి వాలి కంటబడకుండా వాలిని వధించబోయే శ్రీరామాస్త్రానికి, పాండవ మధ్యముడికి పశుపతి అందించబోయే పాశుపతాస్త్రానికి మూల బాణం, మూలాస్త్రం, మూల ధనువు ఇదే. ఇదే తూటాలకు, ఫిరంగులకు, శతఘ్నులకు, క్షిపణులకు తొలి రూపం, తొలి మూలం, తొలి బీజం ఇదే. అంది వచ్చెను శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రమీ శ్రముల మేధో శ్రమ తపస్సు. అదే ఆదిమ ధనుస్సు. ఇలా ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్తున్నారు. ఎక్కడో కనిపించిన పండు తీసుకుపోయారు, ఆ పండు తిని ఎక్కడో పడేశారు, అక్కడ అలాంటి మొక్కే మొలిచింది. ఇవన్నీ గమనిస్తూ నడుస్తూ ఉంది చరిత్ర, రామాయణం. తన ఆకలి తీరుటకు ఒక్క చెట్టు కాదు, వందలు వేలాదిగా తిండి చెట్లు కావాలి. తవ్వేందుకు నేలను పలుగు పారా ఉంది. పనిని ముట్టుకొని చేసే పనిముట్లు ఉన్నాయి. పనిలో వాడే కరాలుగా పనికొచ్చే పరికరాలు, పనికరాలు ఉన్నాయి. చెట్లు పెరిగేందుకు, మొక్క పెంచేందుకు, మట్టి తవ్వేందుకు, సులభంగా వేగంగా భూమి మెత్తపరిచేందుకు, భూమి పై పొరలను సుతారంగా వలిచేందుకు పార కన్న, గడ్డపార కన్నా గొప్పది కావాలి. శ్రముడి శ్రమి మస్తిష్క కేదారంలో మొదటి సాగేదో మొదలైంది. వేలి కొసల దువ్వెనలతో తలకురులను దువ్వినట్టు. ఆలోచించాలంటే మనం ఒకసారి ఇట్లా అనుకుంటుంటాం, వేలి కొసల దువ్వెనలతో తల కురులను దువ్వినట్టు, వేలి కొసల అరకలతో తల నేలను దున్నినట్టు, తలపుల వేలి కొసలతో మెదడు బీడు దున్నినాడు శ్రముడు. తళుక్కున మెరిసే తలలో వంచిన తన వేలి కొసలు, వంచిన తన వేలి కొసలు ఇంకే వంచిన వేలల్లే రూపుదిద్దుకున్నది చిత్రంగా నాగలి, చిత్రంగా నాగలి. బౌద్ధిక ఆలోచనలకు భౌతిక ఆకారమిస్తే చేతికొచ్చే నాగలి. అటు ఇటు మనుషుల పట్టి, ఆపై అటు ఇటు గుర్రాల కట్టి దున్నె శ్రముడు. గింజలు చల్లుతూ వెంట నడిచే శ్రమి సహచరి, కృషీవల జీవన సహచరి. నాగలి భుజాన ఎత్తి నడిచిన తొలి బలరాముడు కృష్ణుడి అన్న కాదు, శ్రముడు. తొలి బలరాముడు శ్రముడు. నాగలితో వరుస కట్టి స్వేద్యంలో పుట్టుకొచ్చే గొర్రు, కొడవలి, కురిపే, గుంటుక అవి చేతులు బదులుగా పనిచేసే పనికరాలు. నేటి మన షడ్రసోపేత భోజనాల వరాలు. తొలి పంటను పండించిన మొదటి రైతు కరాలు ఈనాటి నాగళ్ళు. ఇప్పటికి కొంచెం యాంత్రికంగా వెళుతూ ఉంది. అంటే ఇంత పెద్ద కావ్యంలో, కావ్య లక్షణాల్లో కొంచెం రొమాంటిక్గా కూడా ఉండాలి సార్, ఒకటి రాయాలి. అది మా పద్ధతి. అది దీంట్లో నేను ఏం రాయను, ఇక్కడ ఏం రాసినా కూడా మధుగారు, నరసింహారావు గారు ఇది అవసరమా అంటారు. కాబట్టి వాళ్ళని తప్పించుకొని రాయాలి. రాయకపోతే కవి లక్షణం కాదు, అంతే కదా, అంతే కదా నారాయణరావు గారు. రాయకపోతే కవి లక్షణం కాదు, రాస్తేనేమో రవి లక్షణం కాదు. వీళ్ళు రవులు, మేము కవులం. శ్రముడు కలిసి జీవిస్తున్నారు. ఎప్పుడు చూస్తున్నా అంటే ఒక కావ్యాన్ని ఒక పెద్ద పండితుడు గమనించినప్పుడు
ఆ ఇతివృత్తం ఏదైనా సరే, ఆ ఇతివృత్తం ఏదైనా ఈ కావ్య లక్షణాలను పాటించినాడా, ఈ కవికి కావ్య లక్షణాలు తెలుసా అని వేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఆ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పకుండానే చెప్పాలి. అది నేను ఇందులో వాడుకున్నానమ్మా. మీరు బాగా గమనించండి, మీరేమీ సెన్సార్ ఏం కాదు. ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు, ఇప్పటిదాకా ఒక శారీరకమైన అందం ఉంటుంది, దానికి హృదయానికి ఒక స్పందన ఉంటుందనే ఆలోచన లేదు శ్రమలకు. అలా గడిచిపోతున్నాయి జీవితాలు. ఇన్ని పరికరాలు వస్తున్న తర్వాత ఆలోచన లోపల పదును, ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు, వెన్నెలను బంగారాన్ని తోడుబెడితే పేరుకున్న గడ్డగట్టిన మీగడ పెరుగులా అనిపించింది శ్రమి. ఎట్లా ఉందంటే అమ్మాయి, వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే పేరుకున్న గడ్డగట్టిన మీగడ పెరుగు శ్రమిలా అనిపించింది. ఎన్నడూ లేదు, ఈనాడే ఎందుకు అలా అనిపిస్తున్నట్టు. ఒక రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. మనిషి కవిగా మారబోతున్నాడు, చిత్రలేఖకుడుగా మారబోతున్నాడు కాబట్టి ఓ ఫీలింగ్ వస్తాం. గట్టు తెంపుకొని వస్తున్నవి శ్రమిడిలో భావోద్వేగపు గుర్రాలు. ఈరోజు నాకేమైంది? అటూ ఇటూ కనిపించే ఉల్లి పొరలను చుట్టుకున్న తెల్ల రంగు రాళ్లలా ఉన్న పళ్ళతో నేనెన్నడూ కళ్ళతో చూసుకోలేని మనస్సును రంపంతో కోసినట్టు అనిపిస్తుంది. ఎందుకన్నట్టు 100 సార్లు శ్రమిని చూసినా ఇప్పుడే చూస్తున్నట్టు స్వేద రంధ్ర ద్వారాలు తెరుచుకొని వస్తున్నాయి శ్రమిడిలో భావోద్వేగపు సెలయేళ్ళు. ఈ పూట నాకేమైంది? బొడ్డులో ఉన్న సుగంధం కస్తూరి మృగానికి తెలియనట్టు శ్రమి శరీరం, శ్రమి శిరోజాల నుండి వచ్చే సంపెంగ మల్లె చేమంతులకు లేని పచ్చిగా కమ్మగా వచ్చే ఈ వాసన ఈ క్షణమే ఎందుకు తెలుస్తుందన్నట్టు, కాలి వేళ్ల గోరువంకల నుండి నుదురు నెలవంక దాకా ముని వేళ్లతో తడుముతుంటే మునుపెన్నడు లేని మత్తు శీతలం కమ్ముకొస్తుకుందేంటి? చందమామంత ఉండరేగు పండునెవడో ముక్కు నోరు చెవిగా చెక్కినట్టు శ్రమి ముఖం చీకటిని ఏటవాలుగా కోసి అతికించినట్టు ఎంత నల్లగా ఈమె కనుబొమ్మలు, కనురెప్పలు. అవును, పళ్ళు వేలాడే ద్రాక్ష తీగలతో అల్లిన కడియాలు మోసే తన దండలు, బహుళ వర్ణ తృణకంకణాలు, బచ్చలి తీగల వడ్డాణాలు, బహుతెరంగుల రంగురంగుల పూలు, ఉంగరాలు మోసే వ్రేళ్ళు, ఏ ఆచ్ఛాదన లేని ఈమె బాహుమూలల నూనూగు రోమాలను గని నేను ఊగుతున్నానేంటి తాటికల్లు తాగినట్టు. మును పార్శ్వమే కాదు వెనుపార్శ్వం కూడా కనువిందు కూర్చాలని ఏ రసాది దేవతో ఇచ్చిన బిరుదులు నన్ను పొద్దుతిరుగుడు పువ్వుల్లా గుండ్రంగా తిప్పుతున్నాయేంటి? చందమామను సుతారంగా కోసి 2 నెలవంకలుగా ఎదురెదురు పరస్పర వ్యతిరేకంగా పెట్టి నడుముగా నిలబెట్టినోడెవడు అనిపిస్తుందేంటి? వెన్న ముద్దలో వజ్రపు రజను పిసికి ముద్దలుగా చేసినట్టు ఈ పాల పర్వాలకి కోమల కాఠిన్యత కోమలత్వమేమి? ఎప్పుడు చూసినా నగ్నయే శ్రమి, ఇప్పుడింత భావోద్విగ్నతేమి? ఎప్పుడు తాకిన సహచర్యే నడుస్తున్న పళ్ళ పూల పల్లకీలా అనిపిస్తుందేమి? ఏమేమి ఎద ఇసుక పర్రెలలో తొలిసారి భావుకత రసికత పరిమళ పసిడి సెలయేరు ప్రవహిస్తున్నట్టుగా శ్రమునిలో ఏవేవో ఆవిరుల చివుళ్ళు, ఊహల ఉక్కపోతలు, వేసవిలో పిల్లలకు జ్వరంతో తట్టుబోసినట్టు చవులతో శ్రముని మనసుకు వలపు తట్టుపోసినట్టు అవుతుంది. మళ్ళీ శ్రమనులో గొనుగుడు గుంచెం గుండె రాగం. ఎంత తప్పు!
ఈ నెలంత శ్రమతో ఇన్ని పనులు చేయించానా, ఈ సుమంతతో శ్రమతో ఇన్ని పరుగులు తీయించానా, ఈ శ్రమిక వెతల తిమిరము చూయించినాను, ఈ శ్రమిక వెతల తిమిరము నా బ్రతుకు సమరము చేయించినాను. ఎంత తప్పు అరెరే! సుమవాయువు వీచితే కందిపోయే ఒళ్ళు, పూరేకు దొత్తితే కమిలే పాదాలు, నేలపై బండరాలపై తిరిగి బండలైపోవుటేమి. పాదాలు తాకకుండా నేల మీద నడిచే వీల్లేదా? ఈ నేలను సోకకుండా కాలి నడక వీలవదా? తనువునెవరు తగలకుండా నడిపించనూ వచ్చు, తనువుకేది తాకకుండా తీసుకెళ్ళనూ వచ్చు. పాదాలకు ముళ్ళు కుచ్చకుండా ఎలా, పాదాలకు మట్టి అండకుండా ఎలా, రాయో రప్పో పుల్లో పొడకు అంటకుండా ముట్టకుండా ఈమె పాద కమలాలను కాపాడేది ఎలా? మళ్ళీ మన శ్రముడిలోన మళ్ళీ తన మెదడులోన లక్ష పక్షుల పక్షాల రెపరెపరెపారవాలు, కుప్పలు కుప్పలుగా పువ్వుల పుప్పొడి దుమారాలు. పాదాలకు నేలకు నడుమ తెర ఏదో కట్టాలి, పాదాలకు నేలకు నడుమ తెర ఏదో కట్టాలి, పాదాలకు నేలకు మధ్యన తడికేదో పెట్టాలి. శ్రమ రమణీయ రమ్య పాదాబ్జము కాపాడే రక్ష ఏదో కావాలి. ఆమె పాద రక్షణ చేయాలి, తనకు పాద రక్షలు చేయాలి. ఆకు కట్టి చూశాడు శ్రముడు, తీగ చుట్టి నడిపాడు శ్రముడు. రాళ్ళు ముళ్ళు తేళ్ళు చీమలుండి నహి నహి రక్షతి. అల్లనాడు విల్లు కొరకు అల్లెతాడు చర్మంతో తయారించిన యాది వచ్చింది. తోలును పాదాలకు పొట్లంగా చుట్టి తృప్తిగా నిట్టూర్చాడు. అది చూచిన సహచరి ఆగామి యుగంలో పుట్టబోయే ఆడవాళ్లకు సుకుమారం సున్నితం పేరిట అబలతనం ఆపాదించడానికి, పౌరుషత్వం పటుత్వం మటుమాయం చేయడానికి మార్గం తెరుచుకుంటుందనే మాయా మర్మం తెలియని శ్రమి తన మనోహరుని పరిణతికి, హృదయ దృక్పథానికి, సౌకుమార్యపు వ్రతానికి తన పెదవులతో అతని పాదం ముద్దాడింది. పాదరక్షలను కూర్చిన శ్రముని చేతిని ముద్దాడింది. శ్రోతలారా, ఇంకేముంది విశేషం చెప్పు, తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు. శ్రోతలారా, ఇంకేముంది విశేషం చెప్పు, తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు. రాబోయే రామకథలోన భారతుని శిరసుపై నెక్కిన, అయోధ్య సింహాసనాన్నెక్కే శ్రీరామ పాదుకలకు ఇవే శ్రమ మూల పాదుకలు. ఈనాడు ఎల్లెడల గుడులలో నుదురులతో ముద్దాడే శ్రీ సాయి పాదుకలకు ఇవే శ్రమూల మాతృకలు. హాయ్, వచ్చినావా? వెరీ సారీ, నాకు ఇప్పుడే తెలిసింది. నాన్నగారు వెరీ సారీ అమ్మా. చెప్పు తయారైంది. అప్పటి వరకు ఇంకా శరీరాన్ని కాపాడే ఆకులు తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు శముడికి. అవి మన శ్రముడికి మనస్సులో భావోద్వేగపు మారాకులు తొడుగుతున్న మహత్తర శుభగడియలు. మేధస్సులో కొత్త బౌద్ధిక శ్రమ మొగ్గలు వికసించే విఘడియలు. అడవికాంత ఒళ్ళంతా ఆకుపచ్చ వలువలతో కప్పుకున్న ఈ వేళ తీగ వంపు చూడ్డానికి, రెమ్మ ముఖం చూడ్డానికి అలుముకున్న ఆకులను తొలగించి చూస్తుంటే కనురెప్పలలోన ఏదో నును మెత్తని కొత్త మత్తు బట్ట బయలు ఎట్టెదురుగా కనిపించే దానికన్నా కనుమరుగును చేసే ఆకు తెరలైనా మంచు పొరలైనా కమ్ముకొని కప్పివేసి దాచిపెట్టే వాటిని తొలగదీసి దాగి ఉన్న వాటిని చూడడంలో ఏదో ఒక తీపి తృప్తి కనిపించింది. చూడాలనే ఏదో
ఏదో తీపి ఆతృత ఉంటుంది, ఆర్తి ఉంటుంది. గిరులలోన, తరులలోన, లోయల్లో, ఎత్తుల్లో, అడవుల్లో, ఆడ మగాళ్లలో సున్నితమగు అందాలకు సన్నటి అడ్డేదో ఉంటేనే లోనున్నది చూడాలని ఎన్నడూ తెలియని మధుర మాదకత ఉబుకుతుంది. తనకైనా ఎదుట ఉన్న తనకైనా ఏదో ఒక సన్నని మెత్తని పొర హత్తుకొని ఉండాలి. ఆకు కట్టి కొన్నాళ్ళు, తోలు చుట్టి కొన్నేళ్ళు ఆత్మతృప్తి పొందినా జానెడు పొట్టలు నింపే జీవన పోరాటంలో అటువురికి ఇటువురికి, అది పెరికి ఇది పెరికి, అది నరికి ఇది నరికి అనవరతం పోరాడే శ్రమికి కట్టుకున్న ఆకులకు చిరుగులు పడుతున్నవి, చుట్టుకున్న చర్మమేమో ఒరుసుకుపోతున్నది. ఆకు కన్న మందమైన, తోలు కన్న తేలికైన మనిషి చర్మమును దాచె మరో చర్మముండాలి. మనసులోన మనసేదో ఏకుతుంది మనస్సునే, మెదడులోన మెదడేదో రాట్నంలా తిప్పుతుంది మెదడునే. సాలీడు గూడులను ఏనాడో గమనించిన శాలిగా శ్రముడు సాలీడును తన గురువుగా ఏనాడో భావించను ప్రతిభాశాలిగా. ఎలుగులను, ఏనుగులను, పందులను, జింకలను ప్రాణాలతో పట్టుకునేందుకు తీగలతో వలలల్లిన విద్య తెలుసు శ్రముడికి. ఏటికి ఎదురీది వెళ్ళే చేపలను బంధించేందుకు నారలతో వలలల్లే చాతుర్యం కలదు శ్రమికి. వలకన్నా దట్టమైన వల ఏదో అల్లాలి, రంధ్రం లేని వలకై రంది పడిరి శ్రముడు. రాత్రి పగళ్ళు రాట్నాల్లా గిరగిరా తిరుగుతున్నవి. వర్షాలు, మాసాలు, దివసాలు పురిపెడుతున్నవి మెదళ్లను. అటు ఇటు మరమగ్గంలో తిరుగుతున్న కండెలాగా కొట్టుకునే మెదడులోంచి, బౌద్ధిక శ్రమ నెగడులోంచి పుట్టుకొచ్చే రాట్నం. సిద్ధించను చే మగ్గం. గొర్రెలలో, మేకలలో కనిపించే ఉన్ని దారం. పత్తి చేల పువ్వులలో, అరటి చెట్ల ఆకులలో ఉందనిపించను దారం. నిండు సభలో ద్రౌపదికి దండాలుగా శ్రీకృష్ణుడు అందించబోయే చీరలకు 7 పొరలుగా చీరను కట్టుకున్న యువరాణుల సౌందర్య చర్మాలగుపించే పారదర్శపకు తెరగా నేయబోయే చీరలకు, అగ్గిపెట్టెలో మలిసి సర్ది పెట్టగలిగే అతి సున్నితంపు చీరలకు, ఉంగరాల నుండి సులువుగా దూర్చగలిగే చీరలకు, మూల వలువలకు నేసిల మూల విరాణమూర్తి ప్రతిభాశాలి పుట్టినాడు. నేత వృత్తి నేలబోయే ధీశాలి వెలిసింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. ఒక్కసారి ఒకే ఒక్క ద్రౌపదికి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే, ఒకసారి ద్రౌపది మానం కాపాడిన కృష్ణుడు పరమాత్ముడైతే, యుగాలుగా ప్రతిరోజు మానాలను కాపాడగా వస్త్రాలను నేస్తున్న నేయబోయే చేనేతగాడు కాదా పరమాప్తుడు? వాడు పరమాత్ముడు, వీడు పరమాప్తుడు. వాడు మానవాళి, వాడు గీతకారుడు, వీడు చేనేతకారుడు. వాడు వనమాలి, వీడు వస్త్రమాలి, వీడు వసనమాలి. మీకు అర్థమవుతుందిగా, చాలా దాటవేస్తున్నాను, అన్ని మీకు చెప్పట్లేదు. టైం చూడండి సార్, ఎంత అయింది? 7:33. 1 అవర్ అయింది కదా.
చాలామందికి ఒక డౌట్ ఉంది. ఆది మానవుడికి మాట్లాడుకోవడానికి మొదలు మాట పుట్టిందా, పాట పుట్టిందా? దీనికి సమాధానం మనం ఉత్తరాంధ్రకు శ్రీకాకుళం వైపు వెళ్తే సవరలు మాట్లాడుకునే మాటల్లో ఒక సంగీతపు లయ ఉంటుంది. ఒక సంగీతం అంటే మా సినిమా వాళ్ళు యుగల గీతం రాస్తానేమో మీరు తిడతారు. ఏంటయ్యా తిట్టడం ఎందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను, 30 ఏళ్ళ నుంచి పాటలు రాస్తున్నాను. నేను ఎన్నడూ అమ్మతోడు ఎప్పుడు మా ఆవిడతో ఇంతవరకు ఒక్క యుగల గీతం పాడుకోలేదు. మేము ఇద్దరం ఒక్క డ్యూయెట్ పాడుకోలేదు. 1000 డ్యూయెట్ రాసి ఉంటాను నేను. కానీ విచిత్రం ఏంటంటే, మీరు అమృత సంతానం అని ఒక పుస్తకం ఉంది, గోపీనాథ్ మహంతి అనుకుంటా, గోపీనాథ్ మహంతి కదా, ఐఎమ్ రైట్. దాన్ని మన పురిపండి అప్పలాచార్య గారు తెలుగులో రాశారు. నేను ఈ కావ్యం రాస్తున్నప్పుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన పుస్తకం ఒకటి చదవాల్సి వచ్చింది. అడవులలో ఒక అమ్మాయిలందరూ ఒక పనికి పోతుంటే, అబ్బాయిలందరూ ఒక పనికి పోతుంటే ఎదురయ్యారనుకోండి, మీరు ఎటు పోతుండ్రు అంటే మనం మామూలుగా మేము నాట్లేయడానికి పోతున్నాం, మేమేదో ఆకులే మాట్లాడతాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోరు. వీళ్ళు ఒక పాటలో ఒక ప్రశ్న వేస్తారు, వాళ్ళు పాటలో జవాబిస్తారు. ఇది నాకు దొరికిన ఆధారం. కాబట్టి మనిషి మొదలు మాట రూపంగా తెంపులుగా లేవు, పాట రూపంలోనే ఉంది. ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుపు లోపల కూడా మీకు ఒక పాట నడుస్తూ ఉంటుంది. మా ఆయన ఇలా ఉండేవాడు, మా నాన్న ఇలా ఉండేవాడు, మా నాన్న నాకు ఇలా చేశాడని ఆ కూతురు భార్య ఏడుస్తున్న ఏడుపులో కూడా మీకు ఒక పాట నిలబడతా ఉంటుంది. మాట అనేది ఆది మానవులలో మొదలొచ్చింది పాటే తప్ప, అంటే పాట రచయితగానే మాట్లాడుతున్నాను అని మీరేమి అనుకోవద్దు. సత్యం చెప్తున్నాను నేను. పాట రచయిత కాబట్టి పాటే మొదలుపెట్టింది అనుకుంటున్నాను. కాదు, పాట మొదలు పుట్టిన తర్వాతనే తెంపులుగా మాట్లాడడం స్టార్ట్ అయింది. మూకుమ్మడి శ్రమలో వేగవంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలతో ఒక కేక, ఒక అరపు పుట్టింది. ఇంకా అరవడం తెలిసింది. శ్రమికి నెమలి క్రింకణం, ఎద్దుల రంకే, మేకల మే, క్రౌంచపక్షి పిలుపు, కోయిలల కూజితం, గుర్రాల సకిలింత, ఏనుగు ఘీంకారం, పత్రముల గలగలను, సెలయేటి తరగలను, కీచురాళ్ల ధ్వనిని, నిశ్శబ్దమన్నట్టు శబ్దించి భయపెట్టే ష్ అనే వాయువును, సముద్రాల హోరును అలవోకగా పలికి అవలీలగా తెలిపి అలరించగలడు శ్రముడు. ఇప్పుడు అలరింపగలదు శ్రమి కూడా. అదిగదిగో ఆపదని సంకేతం ఇవ్వడం, అరపుతో తమకున్న అవసరం తెలపడం, అరపుతో సంతోషం కేరింతం సలపడం, అమరింది గొంతుకు అంతే కాని శ్రముడికి ఇంకా మాట రాదు, శ్రమి ఇంకా మాటాడ నిర్వనే లేదు. సౌందర్యాన్ని చూసి అంటూ స్పందించే లక్షణం, ప్రకృతి శోభలు చూసి అంటూ పరవశించే గుణం వచ్చింది. కానీ శ్రముడికి ఇంకా మాట రాదు, శ్రమి ఇంకా మాటాడ నేర్వలేదు. చేతులను ఆడిస్తూ, కళ్ళను అల్లార్చుతూ, ముఖాన్ని రకరకాల భంగిమలో కదిలిస్తూ, భుజములెగరేస్తూ, ఛాతి విప్పార్చుతూ, శృతులకింపైన శృతిలోన పొడవైన అరపుతో అనుభూతి తెలపగల తెలివి సముపార్జించినారంతే కానీ శ్రముడికి ఇంకా మాట రాలేదు. అరపులో అప్పుడప్పుడు విరుపు పాటిస్తూ, ఒకసారి అది తారస్థాయి అని తెలివిడి లేక తారస్థాయిలో, వేరొకసారి మంద్రస్థాయి అని అవగాహనే లేక మంద్రమున, ఆది మధ్యమని ఏమాత్రం ఎరుకలేకనే మధ్యమున అరపులను మారుస్తూ, తన మనస్థితులను, తమ పరిస్థితులను, తమ పరిసరాలను, అవసరాలను తెలుపగల సాధనగా అరుపులను మలుచుకొని తమలోని అభివ్యక్తి ప్రకటించే వ్యక్తులయ్యేందుకు
తీర్చేందుకు మౌన వ్రతమును వదిలే మౌన భంగము కొరకు మదన పడుతున్నారు శ్రముడు. నోటికి స్వరపేటికి మధ్యన సప్తపథ ఒకటి సముద్భవించేందుకు అచ్చులను హల్లులను అచ్చెరువుగా పలికే సుషుప్తిలో ఉన్న సప్తపథ తనలోన నిదుర లేచేందుకు పొరలు వీడి స్వర నాడి పొటమరించేందుకు శ్రములు తమ మధ్య విడువడని ఒక ముడిని నుడిగా మార్చేందుకు ఎంత తణుకులాట, ఎంత తొణుకులాట. ప్రకృతి ధ్వనులలో, పక్షి పలుకులలో, వృక్షాల కదలికలో, సెలయేటి ఉరుకులలో ఒక సుదీర్ఘమే కాదు, ఒక తెంపు ఉంది, ఒక ఎత్తు ఉంది, ఒక పల్లముంటుంది. వాటిలో ఆ తెంపు, ఆ వంపు, ఆ ఎత్తు పల్లమేదో తమ గొంతు అరపులలో నింపి చూడాలి. ఎత్తుగడ వంపుగడ తమ అరపులకు కూడా అద్ది చూడాలి. ఈ తపనలో నుండి, ఈ తపములో నుండి వారికది సప్తపథి అని తెలియకున్న సప్తపథకు ఒక పాదు దొరికింది. సప్తపథ గొంతులో పురుడోసుకుంది. అరపును ఆలాపనగా అరవగలిగే కిటుకు, అరపునొక తెంపుతో అర్థమిచ్చే తెలివి అబ్బుతుంది ఇప్పుడిప్పుడే. అరపులను ఒత్తినట్టు, అరపులను జార్చినట్టు, ఆపకుండా అరపు దీర్ఘంగా అరచినట్టు అరపులకు ఒక రాగమద్దినాడు. అరపులకు ఒక మార్పు, అరుపులకు ఒక కూర్పు, ఒక లయను, ఒక శృతిని అరపులకు తాకించి ఆరోహణలోను అవరోహణలోను అరవగల ప్రతిభను అందినారిప్పుడు శ్రమి. అరపు గుండ్రము తిరిగే, అరపు దీర్ఘము సాగే, అరపు గుడిగా మారే, అరుపునకు కొమ్మొచ్చే, అరపు ఏత్వము దాల్చే, అరపు ఐత్వమును ఐక్యతను సాధించే, అరపు ఔత్వముతో ఓత్వముతో ఔత్వమును పొంది అరసున్న సున్నతో ఔన్నత్యమును పొంది ఏ మూలనైతేమి, ఏ ఖండమైతేనేమి, ఏ భాషనైతేనేమి అచ్చులను హల్లునను ఖచ్చితంగా పలికే సప్తపథ స్వర నాడి స్వరపేటికలో నిలిచే. ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాసి చివరి ఘట్టానికి వద్దాం. అది వేసవి. పగటి వేడింకా తగ్గని రాత్రి. 5 అడుగులాల 3 అంగుళాల ఆజాను బాహువుల వనమానవుల పెబ్బ మనసంతా తబ్బిబ్బు పెడుతుంది. ఎట్లబ్బా, వేట వీలు కాని వానకారు రాబోతున్నది. 10 జతల చేతివేళ్ల కన్నా మించిన గుంపేమో తనది. పళ్ళు, కాయలు, గింజలు, దుంపలు, తేనె, సుర ఉంది సరే, మాంసమే లేదు. రాబోయే వానలలో కాబోయే ఆకలికి వ్యూహాల నల్లింది శ్రమ చేసి బుద్ధి. భౌతిక శ్రమతోనే కదా వ్యూహాల ఫలసిద్ధి. వేసవి అమావాస్య చీకటిలో అడవి నిలుచుని నిదరోయే గుర్రాలవి. ఏటవాలుగా ఉన్న పీఠభూమి ఆ చోటు. తలవైపు గిరుల వరుస, అవతల వైపు లోతైన లోయ. తరిమి తరిమి గుర్రాలను గుట్టలనెక్కించాలి, గెదిమి గెదిమి గుర్రాలను లోయలోకి తోయాలి. వాడకుండా కత్తి పొందాలి మాంసపు గుత్తి. పరిగెత్తించేవాళ్ళు. లోయ లోపల ఒక 100 గుర్రాలు పడి చచ్చిపోయేవి. ఆ 100 గుర్రాలను తీసుకొచ్చి గుహలో పెట్టుకునేవాళ్ళు. వానకాలం అంతా వాళ్ళకు మాంసం దొరికేది. అక్కడ ఏం జరిగిందో చెప్తా ఉన్నా. తాను ఇంకొందరు ఉన్నారు వెంట, క్షణములో ప్రతిచేత కాగడా మంట. ఒక్కసారి భగ్గుమన్న కాగడాలు చూసి గుర్రాలకు గుండెలలో పుట్టే భయం బూచి. ఇంక పరుగో పరుగు, పరిగెత్తే గుర్రాల కాళ్ళు వెంటబడి పరిగెత్తే శ్రముల కాళ్ళు. బెదరె ఉరికే గుర్రాల కాళ్ళు, బెదరగొట్టే శ్రముల కాళ్ళు. ఎగురుతున్న కాళ్ళు, ఉరుకుతున్న కాళ్ళు. గుంతలలో, ఇసుకలలో, మడుగులలో, బురదలలో, ముళ్ళల్లో, కొయ్యల్లో, వంపుల్లో, ఎత్తుల్లో, మలుపుల్లో, మూలల్లో ధామ్మంటూ ఎగిరిపడి, హుమ్మంటూ ఎగిసిపడి, పడి లేచి లేచి పడి ట్లట్ల అశ్వరింకల సడి, దబ్ 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 శ్రముల పాదాల సడి. మునివేళ్లపై పరుగు, మడమలతో ఒక పరుగు, చేతులలో మండిపడే కాగడా వెలుగు. ఉడతలు, కుందేళ్లు, గండు పిల్లలు, అడవి గబ్బిలాలే కాదు, ఎదురొచ్చే మోడులకు, ఎదురొచ్చే బండలకు
తాకి నెత్తురు చిమ్మె గాయాలపై తమకు ధ్యాస లేదు. పరుగెత్తే శ్రమలోన ఖండగతి ఉందా, త్రిస్రగతి ఉందా, మిశ్ర చతురస్రగతి మిళితమై ఉందా? ఏ గతి దాగుందో, ఏ గతి రానుందో ఎరుకలేని పరుగు, సోయి తెలియని పరుగు. ఇప్పుడేం జరిగిందంటే కస్సుమని ఎడమ కాలులో ముళ్ళు దిగి ఉంది. కస్సుమని, బాగా వినండి సార్ ఇక్కడిది, కస్సుమని ఎడమ కాలున ముళ్ళు దిగి పైకి చొచ్చుకురాగా పరిగెడుతున్నారు. కస్సుమని ఎడమ కాలులో ముళ్ళు దిగి పైకి చొచ్చుకురాగా ఎడమ కాలును లేపి ఒంటి కాలున నిలిచి ఎడమ చేయితో పట్టి కుడి చేయితో ముల్లి పెరికేసుకొను వేళ నిలిచే ఆ తీరులో ఏ భంగి ముందో, ఏ శివతాండవ ముద్ర తొంగి చూస్తుందో, ఏ నటరాజు తాండవ ముద్ర తొంగి చూస్తుందో, భంగిమై నిలిచిందో ఎరుకలేని పరుగు, సోయి తెలియని పరుగు. అక్కడ నటరాజు యొక్క విగ్రహం పుట్టింది. ఇది దాదాపు మనం చివరి ఘట్టానికి వచ్చాం. మీరు అన్నట్టు గంటన్నర. శ్రమ ఇప్పుడు నెల తప్పింది. శ్రముడికి అది కనుచూపులో తెలిసింది. నాడు శ్రమి నెన్నడుము పిడికిటిలో ఇమిడేది, నేడు శ్రమి నడుము వెడల్పుగా సాగింది. వక్షస్సు పాలిండ్లుగా రూపొందిన వేళ, రూపుదిద్దుకొను వేళ, ఎదలు బరువెక్కి నడిచే వేగము తగ్గి శ్రమి నడక మారింది. శ్రమి రుచి అభిరుచులలో మార్పు కనబడుతుంది. ఇప్పటి పిల్లలకు జ్ఞాపకం ఉందో లేదో కానీ గర్భవతులు, ముఖ్యంగా అమ్మలు చెప్పాలి, గర్భవతులు, మా ఆవిడ కూడా తినంగా చూసిన, గర్భవతి అయినప్పుడు మన్ను తినటోళ్ళు సార్ కొంచెం అంతా. అది కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళు తింటారట. అది నాకు డాక్టర్ చెప్పిండు. కాల్షియం డెఫిషియన్సీతో నల్ల రేగడి మండ్లు వడ్డల్లో దొరికే తినేవాళ్ళు అనమాట. అంటే మీరు కాదమ్మా, నేను మీ అమ్మ సంగతి, మా అమ్మ సంగతి, అంతెందుకు మా ఆవిడ సంగతి కూడా చెప్తామన్నా. శ్రమి రుచి అభిరుచులలో మార్పు కనబడుతుంది. ఆమె మన్నెందుకు తిన్నదంటే, నేనెందుకు చెప్తాను, నేను డాక్టర్నా, ఏది డెఫిషియన్సీ కాల్షియం నేను చెప్తాను, కవిగా నేనేం చెప్తానంటే, తమను మోసే నేల తల్లి రూపు ఎట్లున్నదో, తమను మోసే నేల తల్లి రూపం ఎట్లున్నదో, రుచి కూడా ఎట్లుందో కడుపులో బిడ్డకు ముందే తెలపాలని శ్రమి నల్లరేగడి మట్టి తింటున్నది. తమను మోసే నేల తల్లి రూపం ఎట్లున్నదో, రుచి కూడా ఎట్లుందో కడుపులో బిడ్డకు ముందే తెలపాలని శ్రమి నల్లరేగడి మట్టి తింటున్నది. తొలకరి వానల తొలి చినుకు పడినప్పుడు పులకరించే పుడమి పరిమళం ఏమిటో, నీళ్లు వాకిట చల్లి వంగి గుండెల నిండా మట్టి వాసన పీల్చి పొట్టలో పొర్లాడే బిడ్డ శ్వాసకోశాలకు మట్టి సౌగంధాన్ని పరిచయం చేసింది తల్లి. శ్రమ ఇప్పుడు నిండు గర్భవతి, నది ఒడ్డున ఒక పాక నిర్మించుకుంది. ఇప్పుడు మనము డెలివరీ అయితే మనము లేబర్ రూమ్లోకి తీసుకెళ్తాం, అంటే మెటర్నిటీ హాస్పిటల్. అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడదమ్మా ఉంది, ఒక ఆసుపత్రి ఉంది. ఏంటో చెప్తా. శ్రమ ఇప్పుడు నిండు గర్భవతి, నది ఒడ్డున ఒక పాక నిర్మించుకుంది. పారేటి నదిలోన బానంత కడుపుతో శ్రముడితో కలిసి తానాలు చేస్తుంది. ఆనాటి పురిటి గది ప్రవహించే జీవనది. నీళ్లలో ఆనాటి పురిటి గది ప్రవహించే జీవనది. చెరువు కుంట దిగుడు బావేదైనా పురుళ్లను పోసుకునే పుణ్యక్షేత్రాలు. వెల్లకిల పడుకున్న శ్రమ ఇప్పుడు ఒత్తిగిలి ఒకవైపు పడుకోవడానికి శ్రముని చేయూతకై ఎదురు చూస్తుంది. ఒక తెల్లవారు సమయాన గోర్కొయ్య చుక్కలు దయించే తరుణాన నిదురలో శ్రమి వెన్నుపూసల్లో కలుక్కుమని పలుగుతో పొడిచినట్టయింది. కడుపు లోపలి బిడ్డ తల్లితో
తను వచ్చు సంకేతమిచ్చినట్టయింది. అమ్మా అన్న శ్రమి చిన్న అరపు, బిడ్డా నీకు జన్మ ఇచ్చుటకు సమాయత్తమవుతున్నానని చెప్పినట్టయింది. గాఢ నిద్రలో చెంత పరున్న శ్రముడిని హఠాత్తుగా మేల్కొల్పినట్టయింది. ఇక జాగు చేయక నడుము వరకు శ్రమి నదిలో ఉండేలా ఏర్పాటు చేశాడు శ్రముడు నేర్పుగా. గంటకొక మారు వచ్చు చిరునొప్పి పెనునొప్పిగా పెరిగి నిమిషమునకొక నొప్పిగా మారి కడుపులో ఇనుప కరమేదో కలబెట్టినట్టుగా పెరిగింది. చినుకెనుక చినుకు వలె, జల్లెనుక జల్లు వలె, అలవెనుక అలవలె వెల్లకిల పడుకున్న శ్రమి పొత్తి కడుపులో వెల్లువైనది నొప్పి. ఎముకలెవరో పట్టి విరిచినట్టుగా నొప్పి, గడ్డపారతో కడుపు పెకిలించినట్టుగా నొప్పి. ఆడదిగ దేవతే అవతారమెత్తిన తల్లులకు ఈ నొప్పి తప్పదా శ్రముడా? నుదుటిపైన పురిటి నొప్పులను రాసుకొని పుడమిపై నెలతలుగా పుట్టినామా శ్రముడా అని శ్రమి అంటున్నంతలో ఇంతలో 23 ఎముకలను ఒకేసారి విరిచినట్టాయే. ద లాస్ట్ పెయిన్ ఆఫ్ డెలివరీ. ఇది డాక్టర్ చెప్పిన మాట. ఎంత పెద్ద నొప్పి అంటే మన అమ్మది 23 ఎముకలు ఒకేసారి విరిస్తే కలిగే నొప్పి మనం పుట్టినప్పుడు మన అమ్మ పడ్డది. అమ్మ నొప్పిని అమ్మను బస్టాండ్లలో వదిలేసి వెళ్ళిపోయే కొడుకులు, రైల్వే స్టేషన్లో వదిలేసే పిల్లల్ని చూస్తున్న ఈ కాలంలో తల్లి శ్రమ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. 23 ఎముకలు, ఎముకలెవరో పట్టి విరిచినట్టుగా నొప్పి. ఆడదిగా 23 ఎముకలు ఒకేసారి విరిచినట్టాయే. రక్త మాంసాస్తికల పిడుగొకటి కడుపు చీల్చుకొని నదిలోకి ఉరికినట్టాయే. తల్లి పేగుతో ముడిపడ్డ బిడ్డ నీళ్లలో బతుకమ్మలా తేలినట్టాయే. తల్లి పేగుతో ముడిపడ్డ బిడ్డ నీళ్లలో బతుకు ప్రారంభమైంది కదా, బతుకమ్మలా తేలినట్టాయే. శ్రముడు బిడ్డను దోసిట ఎత్తి శ్రముడు బిడ్డను ఎత్తి దోసిట పట్టి శ్రమికి చూపించే. బాహుబలిలో రమ్యకృష్ణ కాదు పైకి లేవట్టింది మొదలు, శ్రముడు లేవట్టాడు అట్లా. శ్రముడు బిడ్డను ఎత్తి దోసిట ఎత్తి శ్రమికి చూపించే. ఇంతదాకా పడు నొప్పులు ఎటుపోయెనో శ్రముడి దోసిటిలో బాలసూర్యుని చనుబాలసూర్యుడు. బాలసూర్యుడు కాదు వాడు, చనుబాలసూర్యుడు. బాలసూర్యుని చనుబాలసూర్యుని చూసి శ్రమి పెదవిపై నవ్వు సూర్యోదయమాయే. బొడ్డు తాడును కోసి శ్రమికి శ్రముడే పురిటి చికిత్సలు చేసి మంత్రసానాయే. ఇక్కడ వినాలి మీరు. నీళ్లలో శ్రమి కనుట వల్లనో ఏమో, నీళ్లలో శ్రమి కనుట వల్లనో ఏమో ప్రసవించిందనే మాట నీళ్లాడిందిగా మన నాలుకలపై నిలిచిపోయింది. నీళ్లలో శ్రమి ప్రసవించడం వల్లనో ఏమో జనుల నాలుకపై ప్రసవించనను మాట నీళ్లాడింది అనిగా నాలుకపై నిలిచిపోయింది. ప్రసవ బాధ్యత, బిడ్డలకు పాలిచ్చే బాధ్యత వల్ల శ్రమి మెల్లమెల్లగా తన నాయిక పాత్ర శ్రముడికిచ్చింది. నిర్ణాయక పాత్ర శ్రముడికొచ్చింది. పురుడుతో పాటు పురుషాధిక్యత కూడా ఇక్కడే ఇప్పుడే పురుడోసుకుంది. దాదాపుగా శ్రమకావ్యం చివరి అంకానికి వచ్చాం. దుఃఖానికి కారణం కోరిక అన్నాడు బుద్ధుడు. దుఃఖానికి కారణం కోరిక అన్నాడు బుద్ధుడు. దుఃఖానికి కారణం తీరిక అన్నాడు శ్రముడు. దుఃఖానికి కారణం కోరిక అన్నాడు బుద్ధుడు. దుఃఖానికి కారణం ఏం పని లేకుండా అన్ని దయ్య బుద్ధులే వస్తాయి. పని లేని చిత్తం దయ్యాలంగడు అంటారు కదా. ఏం పనిలోనికి వచ్చేవాడి చెడు ఆలోచనలు అన్నీ పనిలేనికి వస్తాయి. లేకపోతే మనం పొద్దున పోయి సాత్విక మనకి ఎందుకు వస్తుంది సార్ చెడు ఆలోచనలు. దుఃఖానికి కారణం కోరిక అన్నాడు బుద్ధుడు. దుఃఖానికి కారణం తీరిక అన్నాడు శ్రముడు. జగత్తు మిథ్య అన్నాడు ఆది శంకరాచార్య. శ్రమను మినహాయిస్తే ఈ జగత్తు మిథ్య అన్నాడు ఆది శ్రమంకరాచార్య.
సత్యమేవ జయతే, ఆ సత్యం గెలవాలంటే శ్రమేగా గతి, అందుకే శ్రమయేవ జయతి, శ్రమయేవ జగతి. నా గడంలో ఆగిపోని శ్రమ స్మరణం, నా కలం ఒక ఆరిపోని శ్రమ కిరణం. ఎందుకీ శ్రమ నాకు, ఏల ఈ శ్రమార్ద్రత సరిగమ నాకు. అధిక సంఖ్యలో యువత ఉన్న ఈ అవని భారతలో యువత అరచేతి వేళ్ల సందుల నుండి ఇసుక రేణువులల్లే వృధాగా జారె నిమిషాల, దివసాల, వర్షాల, దశాబ్దాల కాల శకలాల గని భరించలేకనే ఈ మనశ్రమ నాకు. నా గుప్పెడు గుండె గుప్పిన ఈ శ్రమ వజ్రాల పుప్పొడి మజ్జువడ్డ కనుగుడ్లలో వడి సోమరి మత్తు నలక కెలకాలని, సోమరి గత్తు కలక తొలగాలని, వెలుగు నీరై ఉబికి దృష్టి శ్రమపై నిలిపి యువత జీవించాలనే నిరంతర శ్రమ నాకు, చిరంతన శ్రమ నాకు. ఈ శ్రమ నా హృస్వరం జ్యోతి, ఈ శ్రమ పరంజ్యోతికే అపరంజ్యోతి. ఈ శ్రముల రక్తము ద్వారా తరతరాలుగా పారి ఈ తరములోన నా నరనరాలలో చేరి కణ కణము మండించు శ్రమ జన్యువులలోని శ్రమ భాస్వరం ఇది. ఆగిపోది శ్రమ, ఆరిపోది శ్రమ, ఆగది సరిగమ, ఆరిపోది మధురిమ. నా రొమ్ములో తుది శ్వాస ఉన్నదాకా, నా రుధిరమ్ములో తుది ఎర్రని ఎరుపు చుక్క ఉన్నందాక. స్వస్తి.